ఇద్దరికి డేటింగ్ యాప్లో పరిచయం అంట. డేటింగ్ యాప్లో ఆల్రెడీ పెళ్ళైన అబ్బాయితో ఈమెకు పరిచయం అంట. దీంతో ఇంటికి పిలిచి చంపేశాడంట అని ఇప్పుడు విశాఖ మొత్తం మాట్లాడుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఈ హత్య. గతంలో నిందితుడి నుంచి ఆమె 3,80,000 రూపాయలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా తీసుకుంది. పోలీస్ అధికారులు ఈ హత్య గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారో చూద్దాం. అమ్మాయి ఉద్యోగం చేస్తున్న అమ్మాయి డబ్బులు అవసరం లేదు, అది కావాలని కూతురికి. అయ్యా మా బాబు మాది చాలా హింసించాడు, ఏ విధంగా హింసించాడు, కాల్చాడు, డిఫెన్స్ న్యాయవాడు, అలా చేయకూడదు. ప్రజలు రక్షించాడు. సైలెంట్ ప్లీజ్, సైలెంట్ నమస్కారం అండి. సరే, నమస్తే. నిన్న గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చేసి ఒక బ్రూటల్ మర్డర్ ఒకటి అయింది. దాని మీద కేసు అనేది రిజిస్టర్ చేశాము. అది ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది. ఈవినింగ్ కానీ రేపు కానీ పూర్తి డీటెయిల్స్ అనేవి చెప్పేసి మీకు మీ ముందుకి మా ఉన్నత అధికారుల ద్వారా మేము తీసుకుని వచ్చేస్తాం. సార్, హత్య చేసింది మౌనికనైనా, బాడీ ఎవరికి చెందింది, అసలు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? అవుతుందండి, అది ఇన్వెస్టిగేషన్లో వీళ్ళంతా కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత నేను చెప్పగలను. ఎందుకంటే మధ్యలో ఉన్నప్పుడు చెప్తే అది ఇన్వెస్టిగేషన్కి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మర్డర్ జరిగిన మాట అయితే వాస్తవము. తర్వాత పూర్తిగా విత్ ఎవిడెన్స్తో సహా మేము మీ ముందు ఉంచుతాం. బాడీని గుర్తించాం. ఎవరు ఇంకా క్లారిటీ తీసుకుంటాం. డిఎన్ఏ అవన్నీ ఉన్నాయి కదా. ఏమండి, అవి కూడా ఇంకా తేలాలండి. జస్ట్ ఇంకా చేస్తున్నాం. ఎక్యూజ్డ్ విఆర్ఓ సమక్షంలో లొంగిపోయాడు. చేస్తాం. దీని మీద 5 టీమ్స్ పనిచేస్తున్నాయండి. థ్యాంక్ యూ. పోలీస్ అధికారులు చెప్తున్నారు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రానికి లేదా రేపటికి ఇన్వెస్టిగేషన్ ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంటుంది. పూర్తి వివరాలు చెబుతామని అంటూ ఉన్నారు. ఆ నిందితుడు ఏం చేశాడు అంటే ఆ అమ్మాయి తలను ఒకసారి చూడండి, ఫోటోగ్రాఫ్ చూపిస్తాం మీకు. అమ్మాయిని అదిగో చూడండి ఒకసారి. ఆ అమ్మాయి తలను నరికేశాడు. ఆ తర్వాత మొండాన్ని 2 ముక్కలుగా నరికేశాడు. సో గుర్తుపట్టకుండా ఉండటం కోసమని తలని ఒక చోటకు తీసుకువెళ్ళి నిప్పు పెట్టాడు. తలని బూడిద చేసేశాడు. ఆ 2 పార్ట్లని మాత్రం, తల లేకపోతే గుర్తుపట్టడానికి అవకాశం ఉండదు కదా అనే ఉద్దేశంతోనే